బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా చెబుతున్నారు. పార్టీ రజతోత్సవాన్ని ఒక ఇంటి పండుగలా జరుపుకోవాలని కార్యకర్తలకు అధిష్టానం పిలుపునిచ్చింది. మొత్తం 1159 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 159 ఎకరాలు సభా స్థలానికి కేటాయించారు. మిగిలిన 1000 ఎకరాలను 5 జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్కు కేటాయించారు. ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా 8 అడుగుల ఎత్తు, 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవులో బాహుబలి వేదిక నిర్మించారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు నియోజకవర్గాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి జన సమీకరణ చేస్తున్నారు. వరంగల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో సభకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సభలో పాల్గొనేందుకు పలు జిల్లాల నుంచి ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో పాటు పాదయాత్రగా తరలి వస్తున్నారు. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తిలో జరిగే సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు సభకు నలువైపులా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏర్పాట్లు చూసేందుకు 2,500 మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. సభకు వచ్చే వారికి మజ్జిగ, నీళ్లు ఇవ్వడంతో పాటు వాకీటాకీల ద్వారా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లనున్నారు.